హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. దానికి సంబంధించింది టోటల్ గా పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పెన్ పేపర్ తీసుకొని ఏదైనా డౌట్ ఉంటే రాసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీరు మీటింగ్ లో అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ యొక్క యూజ్ మీ ఈ యొక్క సోషల్ మీడియాలో. దానికి సంబంధించింది టోటల్ గా వచ్చేసి ఒక యూజ్ మీ ఇండియా ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. దీని యొక్క హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా. ఎందుకంటే ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా మన కంపెనీ మన యొక్క ఇండియా కావండి. ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ మీడియా. దాంతోపాటు ఆన్లైన్ షాపింగ్ సంబంధించినవి అవన్నీ కూడా వేరే కంట్రీకి సంబంధించినవి అండి. కానీ యూజ్ మీ వచ్చేసి ఇండియా ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు భారతదేశం సంబంధించిన సోషల్ మీడియా అప్లికేషన్ మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు, దాంతోపాటు మనం ఏ విధంగా దీని ద్వారా డబ్బు సంపాదించవచ్చు, అదే విధంగా వాళ్ళు కోటాను కోటీశ్వర్లు ఏ విధంగా అయ్యారు, మనం అవి ఎన్ని రోజులు వాడుకున్నా కూడా మనం ఒక కస్టమర్గా మాత్రమే ఉంటున్నాం. కానీ ఈ యొక్క యూజ్ మీ ఈ యొక్క సోషల్ సేవింగ్ అప్లికేషన్ ద్వారా మనం కోటీశ్వర్లు అయ్యే అవకాశం అండి. ఆ యొక్క అప్లికేషన్స్ మనం ఎన్ని రోజులు యూజ్ చేసినా కూడా B2C అండి. అవి మనము ఓన్లీ బిజినెస్ టు కస్టమర్, ఎన్ని రోజులు యూజ్ చేసినా కస్టమర్ గానే ఉంటాం అక్కడ. కానీ ఇక్కడ మనకు B2B అండి, బిజినెస్ టు బిజినెస్. మనం ఏ వర్క్ చేసినా కూడా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది దీంట్లో. దీని గురించి టోటల్ గా మనం ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో మనము ఏ కంపెనీ అయినా కూడా లీగల్ గా అనేది ఇంపార్టెంట్ అండి. లీగల్ సర్టిఫికేట్ చూడొచ్చు మీరు. ఈ యొక్క స్టార్ట్అప్ ఇండియా సర్టిఫికేట్ తీసుకున్నటువంటి కంపెనీ. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్ఓసి, ట్యాన్, పాన్, జిఎస్టి, ఉద్యమ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా లీగల్ డాక్యుమెంట్స్ అండి. మీరు చెక్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు. దీంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే మేనేజ్మెంట్ టీమ్ ఈ విధంగా ఉంది. కంపెనీ ఎవరు రన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, దాంతో పాటు ఈ యొక్క టెక్నికల్ గా కావచ్చు, కంపెనీ స్థాపించిన వారు కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం పిన్ టు పిన్ మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి రవి ప్రతాప్ సింగ్ గారు, ఫౌండర్ అండ్ సిఇఓ. 24/7 కంపెనీ గురించి పాటు పడుతూ ఈ యొక్క కంపెనీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి వర్క్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క అప్లికేషన్ అండి, ఇంత మంచి అప్లికేషన్ తయారు చేసినందుకు కుల్దీప్ పటేల్ అండి, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్. ఇతను ఎన్నో రకాల బ్యాంక్ అప్డేట్ ఈ యొక్క అప్లికేషన్ ను డెవలప్ చేసినటువంటి వ్యక్తి. అదే విధంగా మనకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి శాంతారాం దత్తాత్రేయ గట్కే గారు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి. అదే విధంగా భారతదేశంలో ఈ యొక్క ఇంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది, దానికి కారణం ఏంటి అని చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్ సచిన్ సూర్యవంశీ అండి. ఇతను నాకు ఒక 7 to 8 years నుంచి పరిచయము. ఈ యొక్క మార్కెటింగ్ లో చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారండి. ఈ యొక్క కంపెనీలో 6 months నుంచి 18 lakhs ప్లస్ సంపాదించుకున్నారండి ఈ యొక్క మార్కెటింగ్ లో. ఈ యొక్క నలుగురు పిల్లల పైన ఈ యొక్క కంపెనీ అనేది రన్ అవుతుంది. అసలు ఈ కంపెనీ రావడానికి ఉద్దేశం ఏంటి అని మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క విజన్ ఏంటి అని మనం చూసినట్టయితే ఒక సోషల్ మీడియాలో మనకు ఒక సెక్యూరిటీ కావాలనేది, సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి, మన భవిష్యత్ తరాలకు ఒక పాజిటివ్ కమ్యూనిటీ ఇప్పించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం అండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో అదంతా కూడా మన యొక్క ఫేస్బుక్ మన ఫ్యామిలీ ముందు ఓపెన్ చేయలేకపోతున్నాం. మన యొక్క ఇన్స్టాగ్రామ్ మన యొక్క ఫ్యామిలీ ముందు ఓపెన్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడ కంట్రోల్ చేసేవాళ్ళు లేరండి. కానీ మన యొక్క మిజనే మనకు ఆధార్ వెరిఫికేషన్, పాజిటివ్ కమ్యూనిటీ అనేది మనకు ఇంపార్టెంట్ తీసుకున్నాం. అసలు ఎందుకు మనము ఈ యొక్క వెరిఫికేషన్ చేస్తున్నాము ఫస్ట్ అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఏదైతే మన ఫేస్బుక్ లో ఎవరైనా సరే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఎవరైనా పోస్ట్ చేయొచ్చు, ఎవరైనా సరే ఎవరితోనైనా సరే చాటింగ్ చేసుకునే అవకాశం ఉంది, ఎలాంటి పోస్ట్ పెట్టే అవకాశం ఉంది. కానీ ఈ యొక్క సోషల్ మీడియాలో
చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, కంపల్సరీగా మనం ఆధార్ ప్లస్ పాన్ ద్వారా మనం వెరిఫికేషన్ అయ్యి వస్తున్నాము. అక్కడే మనకు తెలిసిపోతుంది అవతల వ్యక్తి మేలా ఫిమేలా. దాంతో పాటు ఫేక్ అకౌంట్స్ మనం ఇక్కడ ఓపెన్ చేయడానికి అవకాశం కూడా లేదు. అదే విధంగా ఒక పోస్ట్ కనుక మనం చేసినట్టయితే ఆ యొక్క పోస్ట్ ఫస్ట్ మనం వీళ్ళు పూర్తిగా స్కానింగ్ చేయడం జరుగుతుంది. వేరే వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరంగా ఉందా లేదా, స్కానింగ్ చేసిన తర్వాత ఎవరికి ఇబ్బంది లేదు అనుకుంటేనే అప్రూవల్ ఇస్తారు, లేకపోతే అప్రూవల్ అనేది ఉండదు. అదే విధంగా మనం చాట్ చేసే వ్యక్తి అవతల వ్యక్తి మేలా ఫీమేలా క్లారిటీ ఉంటుంది. ఒక పాజిటివ్ కమ్యూనిటీ సృష్టించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక యూజ్ మీ అంటే ఏంటి అని మనం చూసినట్టయితే ఇది ఒక ఈకో సిస్టమ్ అండి. దీంట్లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి. ఒక అప్లికేషన్ యూజ్ చేస్తే మనం వేరే అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు, మనం సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ తీసుకుంటాం, అదేవిధంగా షాపింగ్ అంటే అమెజాన్ తీసుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదండి. మనకు దీంట్లో వచ్చేసి యూజ్ మీలో సోషల్ మీడియా ఉంటుంది, యూటిలిటీ సర్వీసెస్ ఉంటాయి, షాపింగ్ పోర్టల్ ఉంటుంది, లాజిస్టిక్ అండ్ పార్ట్నర్స్ ఉంటారు. ఇక్కడ విత్ డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా కంపెనీ ఇస్తుందండి. కేవలం అప్లికేషన్ కాదండి, ఇది మన యొక్క బ్రతుకులలో మార్పును తీసుకొస్తుంది. అది సోషల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అలాంటి అవకాశము, అలాంటి ఒక ప్లాట్ఫామ్ అనేది దొరకడం చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కొన్ని అప్లికేషన్ మనము ఏదైతే వాడుతున్నామో ఫస్ట్ లో ఫ్రీ ఇచ్చారండి. కానీ మనం ఇప్పుడు ఈరోజు ఒక్క రీఛార్జ్ చేసినా కూడా మనకు ప్లాట్ఫామ్ ఫీ అని చెప్పేసి మనకు అమౌంట్ అనేది డిడక్షన్ చేస్తున్నారు. ఇలా ఇక్కడ అలాంటిది ఏముంటదండి, ప్రతి దాంట్లో కూడా మనకు బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు, ఎవరైతే సైన్అప్ చేస్తారో ఫస్ట్ ఫ్రీ సైన్అప్ లో చేస్తారో వాళ్ళకు యూజ్ మీ కాయిన్స్ అనేది ఇస్తుంది. ఫస్ట్ లో కంపెనీ గిఫ్ట్ గా 1000 యూజ్ మీ కాయిన్స్ ఇస్తుంది. దాంతో పాటు మీరు ఈ యొక్క అప్లికేషన్ రెఫర్ చేసినప్పుడు కూడా మనకు కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఒక 100 కాయిన్స్ వస్తుంది, పర్ మెంబర్ 100 కాయిన్స్ వస్తుంది. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా మనం ఎక్కడెక్కడ వస్తుంది అంటే మనం రీఛార్జెస్ లో, బిల్ పేమెంట్స్ లో, షాపింగ్ లో, ఇవన్నిట్లలో మనకు కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు కాయిన్స్ అని మనం చూసినట్టయితే ఈ యొక్క సోషల్ మీడియాలో, ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్ లో మనం ఏ విధంగా అయితే పోస్ట్ పెడతామో మన యొక్క అప్లికేషన్ లో కూడా పోస్ట్ పెట్టచ్చు. ఆ యొక్క పోస్ట్ పెట్టినప్పుడు మనకు ఒక కాయిన్ డిడక్షన్ అవుతుంది. ఒక లైక్ కొట్టినప్పుడు ఒక కాయిన్ డిడక్షన్ అవుతుంది. ఒక లైక్ వచ్చినప్పుడు ఒక కాయిన్ వస్తుంది. ఒక లైక్ వేరే వాళ్ళకి కామెంట్ చేసినప్పుడు కాయిన్. ఆ విధంగా మనకు ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఈ యొక్క కాయిన్స్ ద్వారా. ఎందుకంటే మనకు ప్రతి లైక్ కామెంట్స్ మనకు డబ్బులు వస్తుందండి. మనం చూసాము ఫేస్బుక్ లో ఎన్నో రోజుల నుంచి, అది స్టార్ట్ అయిన నుంచి మనము మన యొక్క అకౌంట్ ఉంది అక్కడ, కానీ మనకు రూపాయి రాలేదు. కానీ ఇక్కడ కంపెనీ ఏమంటుంది, మీకు లైక్స్ కామెంట్ పైన కూడా మనకు డబ్బులు ఇస్తారని చెప్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఈ యొక్క కైన్స్ వచ్చేసి క్రిప్టో కరెన్సీ కాదండి, మనం దీన్ని డైరెక్ట్ విత్డ్రా చేసుకోలేము, మనకు ట్రాన్సాక్షన్ లో ఉపయోగపడుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు, దీంట్లో ఒక్కటే యూజ్ మీ కాదండి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్రాజెక్ట్స్. ఆ యొక్క ప్రాజెక్ట్ లో ఫస్ట్ వచ్చేసి యూజ్ మీ అనుకున్నాం, దాని తర్వాత ఈ బ్రాండింగ్ వచ్చేసి మన క్యాన్వా అప్లికేషన్ లాగా ఉంటుంది. మనకు ఈ యొక్క పోస్టర్ మేకర్ ఏ విధంగా ఆ విధంగా ఇది కూడా మన రెఫరల్ పైన 250 వస్తుంది. ఇది కూడా మనకి అప్కమింగ్ ప్రాజెక్ట్. దాంతో పాటు ఇప్పుడు లాంచింగ్ అయింది ఏదైతే ఉందో మ్యాపిన్ అండి. ఈ యొక్క మ్యాపిన్ వచ్చేసి థర్డ్ పార్టీ లాజిస్టిక్ పార్ట్నర్స్ ఇక్కడ ఉంటారు. టోటల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియాలో 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయి. టోటల్ గా మనము ఒక పర్ రెఫరల్ కంపెనీ ఏమన్నదంటే స్టార్ట్ కాకముందు 550 ఇస్తా అని చెప్పింది. స్టార్టింగ్ అయిన రోజు చెప్పేసింది మళ్ళీ 600 పర్ రెఫరల్, ఒక్క రెఫరల్ 600 రూపీస్ ఇస్తా అని చెప్పింది ఫ్రెండ్స్. ఇది కూడా మనకు ఒక ప్రాజెక్టే. దీని తర్వాత మనకు దాని గురించి మనం నెక్స్ట్ దాంట్లో క్లియర్ గా చెప్తాం ఫ్రెండ్స్. దాంతో పాటు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి క్యాషియర్ అండి, బికమ్ ఏ లోకల్ క్యాషియర్. ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా మనీ ట్రాన్స్ఫర్ ఏదైతే మనకు ప్రతి ఒక్క విలేజ్ లో ప్రతి ఒక్క కస్టమర్, ప్రతి ఒక్క షాప్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది పర్ రెఫరల్ 300 అండి. అదే విధంగా దీని తర్వాత వచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మర్చెంట్ అండి. ఈ యొక్క మర్చెంట్ మీరు చూసినట్టయితే ఏదైతే మనకు లోకల్ బిజినెస్ పార్ట్నర్స్ యూజ్ మీ యూజర్ సర్వీసెస్ అండ్ క్యాష్ బ్యాక్ పాయింట్ గా మనకు మారుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూడొచ్చు, ఒక కైన్ బాక్స్ ఏదైతే మనకు స్కానర్ ఏదైతే ఉందో సౌండ్ బాక్స్, ఆ విధంగా కూడా మన యొక్క స్కానర్ అనేది రాబోతుందండి. ఇంతకు ముందు ప్రతి ఒక్కరు
మనం క్యాష్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు అందరూ ఫోన్ పే చేస్తున్నారు. ఆ యొక్క ఫోన్ పే కూడా స్కానర్ ద్వారా చేస్తున్నారు. ఆ యొక్క స్కానర్ లో కూడా మనకి ఎలాంటి బెనిఫిట్ అనేది రావడం లేదు. కానీ ఈ యొక్క స్కానర్ మర్చెంట్ యూజ్ మీ స్కానర్ కనుక మనం పెట్టినట్టయితే ప్రతి ట్రాన్సాక్షన్ లో మనకు డబ్బులు రావడం జరుగుతుంది. అది కూడా మనకు పర్ రెఫరల్ 250 ఇస్తుంది కంపెనీ. దాంతో పాటు ఇప్పుడు మనం చూసినట్టయితే మ్యాపిన్ అంటే ఏంటి? అసలు మ్యాపిన్ పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్ అని మనం అనుకున్నట్టయితే చూడండి, దీని యొక్క స్లోగన్ వచ్చేసి హర్ పిన్ హర్ దిల్ తక్ అనేది మన యొక్క స్లోగన్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు టోటల్ గా ఇండియాలో 29,000 పిన్ కోడ్స్ లో మీ పిన్ కోడ్ కు ఈ రోజు మీరే ఓనర్ అయ్యే అవకాశం ఉందండి. ఎవరి దగ్గరనో వెళ్ళి డెలివరీ బాయ్ గా కాదు, ఎవరికి దగ్గరనో పని చేయడం కాదు, మన యొక్క పిన్ కోడ్ లో మనమే ఒక ఓనర్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు మీరే 10 మందికి జాబ్ ఇచ్చే అవకాశం వచ్చింది. అది మీరు సద్వినియోగం చేసుకోండి. దాని గురించి ఇప్పుడు మనం టోటల్ గా పిన్ టు పిన్ మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అసలు మ్యాపిన్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకు 100% వెరిఫైడ్ నెట్వర్క్ ఉంటుంది. డెలివరీ పార్ట్నర్స్ ప్లస్ యూజర్స్ ఉంటారు. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే పాన్ ఇండియా నెట్వర్క్ ఉంటుంది. ఎవ్రీ పిన్ కోడ్ ఇక్కడ కాంటాక్ట్ అవుతుందండి. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ గనుక మనం ఎవ్రీథింగ్ మనము మన యొక్క మొబైల్ ద్వారానే మనము ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఒకటే ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనకు డెలివరీ, వెరిఫికేషన్, యుటిలిటీ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనము మన యొక్క మొబైల్ ద్వారానే చేసుకోవచ్చండి. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. డిజిటల్ అండి. ఇంటి దగ్గర కూర్చొని ఒక బిజినెస్ చేసుకోవచ్చు. అలాంటి ఒక గొప్ప అవకాశం మనకి ఈరోజు వచ్చింది. దీంట్లో అసలు మనం చేస్తే మనకు ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది? ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే మీ యొక్క పిన్ కోడ్‌లో ఎవరైతే షాపింగ్ చేసుకుంటారో, ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం అమెజాన్ షాపింగ్ ఏ విధంగానో మన షాపింగ్ కూడా అలా అదే విధంగా ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్‌లో ఎవరైతే షాపింగ్ చేసుకున్నారో ఆళ్ళ పైన మీకు 3% కమిషన్ వస్తుంది. ఎందుకంటే మీరు మీ యొక్క పిన్ కోడ్ ఓనర్ కాబట్టి. దాంతో పాటు ఇక్కడ మనకు 3% ప్రైమ్ యూజర్ పైన దీంట్లో ప్రైమ్ మెంబర్ గిన ఉంటుందండి. యూజ్ మీ ప్రైమ్ మెంబర్. ఆ యొక్క ప్రైమ్ మెంబర్ పైన కూడా మీ పిన్ కోడ్‌లో ఎవ్వరు ప్రైమ్ తీసుకున్నా కూడా మీకు 3% ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ వస్తుంది. మీ టీమ్ అయితే రిఫరల్ కమిషన్ వస్తుంది. ఒకవేళ మీ టీమ్ కాకపోయినా 3% కమిషన్ వస్తుంది. ఈ యొక్క ప్రైమ్ యూజర్ బెనిఫిట్ పైన. దాంతో పాటు ఎవరైతే షాపింగ్ చేసుకుంటారో వాళ్ళకు ఏదైతే మనకు ఆర్డర్ వస్తుందో ఆ యొక్క ఆర్డర్స్ పైన ప్రతి ఒక్క ఆర్డర్ పైన కూడా మనకు ఈ యొక్క ఇన్కమ్ అనేది రావడం. డెలివరీ కమిషన్ ఆర్డర్ పైన కూడా మనకు ఇన్కమ్ వస్తుంది. అదే విధంగా ఇది మనకు క్యాషియర్ సర్వీసెస్ ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ఏదైతే మనకు ప్రాజెక్ట్ లాంచ్ అవుతుందో అప్పుడు కూడా అక్కడ కూడా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మ్యాపింగ్ ఫ్రాంచైజ్ బెనిఫిట్స్ లో. అదే విధంగా ఈ యొక్క మర్చెంట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క షాప్ ను వెరిఫికేషన్ చేసినందుకు మీ ఏరియాలో 150 అండి పర్ రెఫరల్. అక్కడ ఓన్లీ వెరిఫికేషన్ చేసినందుకు కూడా మీకు 150 ఇస్తుంది. దాంతో పాటు మనకు షాప్ క్యూఆర్ కోడ్ ట్రాన్సాక్షన్ పైన ఇన్కమ్ వస్తుంది. గ్రామోలజీ వెరిఫికేషన్ పైన వస్తుంది 150. దాంతో పాటు 0.25 పైసా పర్ కేజీ ఈ యొక్క గ్రామోలజీ పర్చేస్ పైన కూడా మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం పిన్ టు పిన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా ఏ విధంగా ఉంది అసలు గ్రామాలజీ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క విలేజ్‌కి అండి ఇది అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క వ్యవసాయదారులకు కూడా ఇది ప్రయోజనంగా ఉంటుంది. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మన యొక్క కంపెనీ చాలా ప్రెస్టీజ్‌గా తీసుకుంది ఈ యొక్క గ్రామాలజీ గురించి. ఈ యొక్క గ్రామాలజీలో ఏమేమి ఉంటుంది అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఫార్మర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. సాయిల్ టెస్టింగ్ ఉంటుంది, సొల్యూషన్స్ ఉంటాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది, వర్మి కంపోస్ట్ ఉంటుంది. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు మిల్క్ కలెక్షన్, దాంతో పాటు అగ్రికల్చర్ లోన్ ఇవన్నీ కూడా మనకు దీని ద్వారా ఇవ్వడం జరుగుతుంది గ్రామోలజీ ద్వారా. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు దీని యొక్క ప్రైమ్ యూజర్స్ ఏదైతే ఉందో యొక్క ప్రైమ్ యూజర్స్ పైన ప్రైమ్ మెంబర్ బెనిఫిట్ పైన మనం చూసినట్టయితే సోషల్ మీడియా ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు మనకు గ్యారెంటెడ్ గా డిస్కౌంట్ అప్ టు 30% షాపింగ్ లో మనకు రావడం జరుగుతుంది. అదే విధంగా మనం ఇక్కడ బ్యాంక్ విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అన్లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే విఐపి యాక్సెస్ కూడా మనకు రావడం జరుగుతుంది. దీని యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ఎంత అని మనం చూసినట్టయితే 799 ఫర్ లైఫ్ టైమ్ అండి. 799 లో మనం ఇక్కడ 121 జిఎస్టీ వెళ్ళిపోతుంది. కంపెనీ 500 యూఎస్ పే చేస్తుంది మనకు. మనం ప్రైమ్ మెంబర్షిప్ అయిపోయాం. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కాకుండా మనం అమౌంట్ పే చేసే కాకుండా మనకు ఈ యొక్క షాపింగ్ యూజ్ మీ షాపింగ్ పోర్టల్లో మనకు కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయండి. అలా ఏవైతే మన ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనము దేనైనా మనం ఒకటి పర్చేస్ చేసుకొని కూడా మనం ప్రైమ్ యూజర్ కావచ్చు.
ఇక్కడ మీరు చూసినట్టయితే ఐరన్ బాక్స్ ఉంది, మిక్సర్ గ్రైండర్ ఉంది. ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా అంబ్రెల్లా ఉంది, ఆల్కలైన్ వాటర్ జార్ ఉంది. ఇవన్నీ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. మినిమం 500 యూఎస్పీ చూసుకొని మీరు ప్రైమ్ అనేది తీసుకునే అవకాశం ఉంది. ఏ ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేసినా కూడా మనం ఇక్కడ మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్కలైన్ వాటర్ జార్ సంబంధించినట్టయితే ఈ ఆల్కలైన్ జార్ అనేది మనము తీసుకున్నట్టు కూడా మనము ప్రైమ్ కావచ్చు. అసలు దాని బెనిఫిట్ ఏంటి, అది ఏ విధంగా తీసుకోవచ్చు, దాని మనము ఏదైతే కాయిన్స్ ఇస్తుంది అని చెప్పినామో కంపెనీ, ఆ యొక్క దానికి సంబంధించింది మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకుందాం. ఆ యొక్క కాయిన్స్ మనం దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు షాపింగ్ లో. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు దీని యొక్క ఆల్కలైన్ వాటర్ జార్ బెనిఫిట్స్. ఇక్కడ మనకు బాడీ టెంపరేచర్ కు బెనిఫిట్ అవుతుంది, జాయింట్ పెయిన్స్ కి, ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అదే విధంగా ఇది మనం పర్చేజ్ చేసుకుంటే మనకు వచ్చిన యూజ్ మీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చూడండి. ఎగ్జాంపుల్ దీని యొక్క కాస్ట్ 2000 రూపీస్ 1999 అండి. మనకి ఇక్కడ విత్ ఆఫ్ సెకండ్స్ లో 200 మనకు మైనస్ అయిపోయింది. అంటే మనకు వచ్చిన కాయిన్స్ 2000 కాయిన్స్ వస్తే 200 ఇక్కడ మైనస్ అయిపోయింది. డెలివరీ ఫ్రీ 120 రూపీస్. టోటల్ గా మనకు 1919 లో మనం ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పర్చేజ్ చేసుకుంటే మనకు ఇండియా పోస్ట్ ద్వారా వస్తుంది. మనకు మ్యాపింగ్ ఫుల్ ఫ్రెజ్ గా స్టార్ట్ అయినప్పుడు మన ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే కంపెనీ 500 యూఎస్పీ ఇచ్చేస్తుంది. యూఎస్పీ పైన మనకు బిజినెస్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అంటారు దీన్ని. అదే విధంగా ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు మార్కెట్ లో ఉన్నటువంటి ప్రైమ్ మెంబర్షిప్స్ కనుక మనం చూసినట్టయితే ట్రూ కాలర్ లో 899 ఉంది. అదే విధంగా మనకు ఇన్స్టాగ్రామ్ లో 699 ఉంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు యూట్యూబ్ లో కూడా ఉంది. అదే విధంగా జూమ్ లో కూడా ఉంది. కానీ ఆ యొక్క మెంబర్షిప్ కు ఈ ప్రైమ్ మెంబర్షిప్ డిఫరెంట్ ఏంటంటే ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ లో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కనుక మనం చూసినట్టయితే అది మనం ఎవ్రీ ఇయర్ పే చేయాలి. అదే విధంగా మనం ఇక్కడ కనుక చూసినట్టయితే మనము లైఫ్ లో ఒక్కసారి మనం పే చేస్తే మనము ఇక్కడ బెనిఫిట్ తీసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనకు ఇన్కమ్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది సముద్రం లాంటి ఇన్కమ్ అండి. ఎందుకంటే మీరు ఒకటి కాదు, రెండు కాదు, 10 రకాల ఇన్కమ్ మనకు రావడం ద్వారా మనము కోటీశ్వరులం అయ్యే అవకాశం ఈ రోజు మన చేతుల్లో ఉంది. ఈ యొక్క సముద్రం నుండి మీరు గ్లాసులలో తీసుకుంటారా, జగ్గులలో తీసుకుంటారా, బకెట్లలో తీసుకుంటారా, ట్యాంకర్లతో తీసుకొస్తారా, పైప్ లైన్ వేసుకుంటారా, మీ ఇష్టం అండి. ఈ యొక్క టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మనం చూడొచ్చు. సోషల్ మీడియా ఇన్కమ్ 5% వస్తుంది, రెఫరల్ ఇన్కమ్ 70% వస్తుంది. దాంతో పాటు మనకు రివార్డ్ ఇన్కమ్ 10% మంత్లీ, రాయల్టీ ఇన్కమ్ 5% డైలీ, టీమ్ రాయల్టీ 10% డైలీ, అదేవిధంగా గ్రోత్ ఫండ్ 5% మంత్లీ. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రౌడ్ ఫండ్ 5% మంత్లీ వస్తుంది. రీపర్చేస్ ఇన్కమ్ 70% అండి షాపింగ్ పోర్టల్లో వస్తుంది. అదే విధంగా మర్చెంట్ ఇన్కమ్ ఏదైతే ఉందో యూజ్ మీ కోర్ లీడర్ ఇన్కమ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్ని రకాల ఇన్కమ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం ఒక్కొక్క దాన్ని పిన్ టు పిన్ అసలు సోషల్ మీడియా ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, రెఫరల్ ఇన్కమ్ 70% ఏ విధంగా వస్తుంది, మనం పిన్ టు పిన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియా ఇన్కమ్ వచ్చేసి మనకు 5% వస్తుంది. మన లైక్స్ కానీ కామెంట్ పైన మనకు డైలీ టర్న్ ఓవర్ పైన మనకి ఒక ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇది ప్రైమ్ మెంబర్స్ కు మాత్రమే ఇది ఎలిజిబుల్ ఉంటారు. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు రెఫరల్ ఇన్కమ్ ఏదైతే ఉందో 70% అండి. 70% కంపెనీ మనకి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అంటే 40% 200 విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేస్తుంది. వెంటనే మీరు బ్యాంక్ విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే సెకండ్ లెవెల్ 5% 25 రూపీస్. దాంతో పాటు ఏదైతే మనకు థర్డ్ లెవెల్లో 4% 20 రూపీస్. అక్కడ మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది మనకు టీం పెరిగిన కొద్దిగా మన ఇన్కమ్ కూడా మనకు గ్రో అవుతూనే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 6th లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు కూడా మనకి ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. టోటల్ గా ఇక్కడ కూడా మనం 5 కోట్ల పైన ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉందండి, రెఫరల్ ఇన్కమ్. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు రివార్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఎవరైతే దీంట్లో సైన్ అప్ చేస్తారో మినిమం ఫస్ట్ నుంచి మనం ఒక 5000 యూఎస్పీ చేసినట్టయితే కంపెనీ క్రియేటర్ ర్యాంక్ అని పిలుస్తుంది. ఆ యొక్క క్రియేటర్ ర్యాంక్ ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే 5000 యూఎస్పీ కంప్లీట్ చేస్తారో ఇక్కడ 10,000 రూపీస్ మొబైల్ రివార్డ్ ఫండ్ ఇస్తుందండి. 1% డైలీ సిటీఓ ఇస్తుంది, 2% డైలీ టీమ్ రాయల్టీ ఇస్తుంది,
1% లైఫ్ స్టైల్ అండ్ గ్రోత్ ఫండ్ ఇస్తుంది, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా ఇస్తుంది. ఇది మనకు మంత్లీ ఏదైతే ఉందో మనకు 5వ తారీఖు ఇస్తుంది మంత్లీ వచ్చే ఇన్కమ్. మిగతాది అంటే ఇన్స్టెంట్ గా వచ్చేస్తుందండి. దాంతో పాటు సెకండ్ ర్యాంక్ ఏదైతే ఉందో ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ అండి. 25,000 యూఎస్పీ కంప్లీట్ చేసినప్పుడు మనకు 40,000 రూపీస్ ల్యాప్టాప్ ఫండ్ ఇస్తుంది కంపెనీ. డైలీ 1% సిటిఓ ఇస్తుంది. డైలీ 2% టీమ్ రాయల్టీ, 1% ఫ్యామిలీ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మనకు థర్డ్ ర్యాంక్ కనుక మనం చూసినట్టయితే థర్డ్ ర్యాంక్ వచ్చేసి మనకు మావెన్ ర్యాంక్ అండి. మావెన్ ర్యాంక్ లో ఛాలెంజెస్ అండ్ బెనిఫిట్స్ మీరు చూసినట్టయితే 1,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు 2 lakhs రూపీస్ బైక్ రివార్డ్ ఫండ్ ఇస్తుంది. 1% డైలీ సిటిఓ, 2% డైలీ టీమ్ రాయల్టీ, అదే విధంగా మనకు 1% స్టడీ అండ్ గ్రోత్ ఫండ్ ఇస్తుంది, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనకు ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి ఈ యొక్క ఏస్ ర్యాంక్ అండి. ఏస్ ర్యాంక్ 6,25,000 యూఎస్పీ కంప్లీట్ చేసినప్పుడు 10 lakhs రూపీస్ కార్ రివార్డ్ ఫండ్ ఇస్తుంది. 0.5% డైలీ సిటిఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% ట్రావెల్ అండ్ గ్రోత్ ఫండ్, 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనం చూడొచ్చు ఫిఫ్త్ ర్యాంక్ వచ్చేసి స్టార్ ర్యాంక్ అండి. 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు లగ్జరీ కార్ ఫండ్ 1 crore రూపీస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మనకి ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క 0.5% డైలీ సిటిఓ, 1% మనకు టీమ్ రాయల్టీ, మనకు 0.5% సేవింగ్ అండ్ గ్రోత్ ఫండ్, అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనకు ఫైనల్ ర్యాంక్ అండి యూనికార్న్ ర్యాంక్. యూనికార్న్ ర్యాంక్ లో 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు 2,50,00,000 రూపీస్ లగ్జరీ హౌస్ ఫండ్ ఇస్తుందండి. 0.5% డైలీ సిటిఓ, 1% డైలీ టీమ్ రాయల్టీ, 0.5% పెన్షన్ అండ్ గ్రోత్ ఫండ్, 0.5% ఏదైతే ఉందో యూజ్ మీ సోషల్ ఇన్కమ్. చూడండి ఫ్రెండ్స్, మన యొక్క లైఫ్ లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ ద్వారానే ఫుల్ఫిల్ చేసుకోవచ్చండి. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో 5% డైలీ, మనకు క్రియేటర్ ర్యాంక్ వాళ్ళకు 1%, ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ వాళ్ళకు 1%, మావెన్ ర్యాంక్ 1%, ఏజ్ ర్యాంక్ అయినట్టయితే 0.5%, స్టార్ అయితే 0.5%, యూనికార్న్ అయితే 0.5%. మినిమమ్ ఒక మంత్లీ 1000 యూఎస్పీ కంప్లీట్ చేస్తే అన్నట్టయితే మనకి ఇది రాయల్టీ ఇన్కమ్ అనేది డైలీ వస్తుంది 5%. దాంతో పాటు టీమ్ రాయల్టీ ఏదైతే ఉందో 10% డైలీ వస్తుందండి. క్రియేటర్ అయితే 2% 10 రూపీస్, ఇన్ఫ్లుయెన్సర్ అయితే 2% 10 రూపీస్, మావెన్ అయితే 2% 10 రూపీస్. అదేవిధంగా ఏస్ ర్యాంక్ వాళ్ళకు 1% 5 రూపీస్, స్టార్ ర్యాంక్ వాళ్ళకు 1% 5 రూపీస్, యూనికార్న్ వాళ్ళకు 1% 5 రూపీస్ ఇస్తుంది. ఇక్కడ ఎలాంటి టార్గెట్స్ లేవండి. ఇక్కడ నో కండిషన్, ర్యాంక్ అచీవ్ అయితే మనకు ఆ యొక్క ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో క్రియేటర్ ర్యాంక్ లైఫ్ స్టైల్ ఫండ్ 1%, ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ ఫ్యామిలీ ఫండ్ 1%, మావెన్ ర్యాంక్ స్టడీ ఫండ్ 1%, ఏస్ ర్యాంక్ వాళ్ళకు ట్రావెల్ ఫండ్ 0.5%, స్టార్ ర్యాంక్ వాళ్ళకు మనకు సేవింగ్ ఫండ్ 0.5%, యూనికార్న్ ర్యాంక్ అన్నట్టయితే పెన్షన్ ఫండ్ 0.5% వస్తుంది. దీని యొక్క టార్గెట్ మంత్లీ వచ్చేసి 2,500 సెల్ఫ్ కావచ్చు, లెవెల్ 1 కావచ్చు, మనకి ఇది ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది గ్రోత్ ఫండ్. అదే విధంగా ఫ్రౌడ్ ఫండ్ ఏదైతే ఉందో మనకు ఎనీ ర్యాంక్ అండి, ఏ ర్యాంక్ వాళ్ళైనా సరే ఫ్రౌడ్ ఫండ్ అనేది ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. 5% మంత్లీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క 5,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే మనకి ఇది ప్రౌడ్ ఫండ్ కూడా మనకు మంత్లీ వస్తుంది. ఇది 5వ తారీఖు వస్తుందండి, ఎవ్రీ మంత్ వస్తుంది. దాంతో పాటు రీపర్చేస్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ యొక్క రీపర్చేస్ ఇన్కమ్ లో మన యొక్క ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళ పైన కూడా మనకు ఈ యొక్క ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ మనకు రెఫరల్ ఇన్కమ్ ఏ విధంగానో ఆ విధంగా ఫస్ట్ లెవెల్ 40%, 200, ఈ విధంగా మనకు 6th లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు కూడా మనకు సేమ్ అనేది 5 రూపీస్ అనేది మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కంపెనీ. అదే విధంగా మర్చెంట్ ఇన్కమ్ ఏదైతే ఉందో సౌండ్ బాక్స్ స్కానర్ దానికి సంబంధించింది యొక్క డీటెయిల్స్ అండి. ఎవరైతే షాప్ కీపర్స్ ఉన్నారో 10% మనకు డిస్కౌంట్ ఇచ్చినట్టయితే మన యొక్క స్కానర్ అనేది అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇది బెనిఫిట్స్ ఎవరైతే ఉన్నారో బయర్స్ వాళ్ళకు 5% విత్ ఇన్ సెకండ్స్ లో మనకు మైనస్ అవుతుందండి. ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఒక 100 రూపీస్ వాళ్ళు పే చేస్తున్నారు, 95 పే చేస్తాం. అక్కడ 5 రూపీస్ వాళ్ళకి బెనిఫిట్ అయింది. అది రివార్డ్ పాయింట్ రూపకంగా మన కాయిన్ అనేది అక్కడ వెళ్ళిపోతుంది.
2% మర్చెంట్ రెఫరల్కి వెళ్ళిపోతుంది, 1% బయ్యర్ అప్లైన్కి వెళ్ళిపోతుంది, 2% కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కస్టమర్ హ్యాపీగా ఉన్నారు, షాప్ కీపర్ కూడా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే కోర్ లీడర్ ఏదైతే ఉందో ఈ యొక్క కోర్ లీడర్ బెనిఫిట్స్ మీరు చూసినట్టయితే కంపెనీ ఏమంటుంది అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, పార్ట్నర్షిప్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 10% ఇస్తా ఉంటుంది ఈ యొక్క కంపెనీ షేర్స్. అది మనకు ఎవరికి ఇస్తుంది అంటే కోర్ లీడర్ వాళ్ళకి ఇస్తుంది. ఇది మనం ఇక్కడ జూమ్ ప్యానెల్ పైన మనం యాక్టివ్గా ఉండాలి. ఇది బ్రిలియంట్ లీడర్షిప్ కెరియర్ ఆపర్చునిటీ అండి. ఇది ఇక్కడ మనం చూసినట్టయితే 4th ర్యాంక్ అచీవ్ అయి ఉండాలి. ఇది లిమిటెడ్ సీట్ ఆపర్చునిటీ, బ్రిలియంట్ లీడర్షిప్ కెరియర్ ఆపర్చునిటీ. మీరు 4th ర్యాంక్ అచీవ్ అయ్యి ఇది కూడా తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా యూజ్ మీ పాలసీస్ ఏంటి అని మనం చూసినట్టయితే ఎవరికైతే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఉందో వాళ్ళు ఈ యొక్క యూజ్ మీ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అదే విధంగా నేమ్ అనేది సేమ్ ఉండాలి. ఎప్పుడైతే జాయినింగ్ అవ్వాలనుకుంటున్నారో మీకు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి రెఫరల్ కోడ్ తీసుకొని జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఒకసారి జాయినింగ్ అయితే మనకు రిమూవ్ కాదు ఫ్రెండ్స్. దాంతో పాటు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్టయితే ఇక్కడ నో హిడెన్ చార్జెస్, నో అడ్మిన్ చార్జెస్, వితౌట్ కేవైసీ ఇక్కడ మనం ఎలాంటి సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోలేము. దాంతో పాటు 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలంటే రీసెలర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. అదే విధంగా మన బ్యాంక్ డీటెయిల్స్ దీనికి యాడ్ చేసుకోవాలి అనుకుంటే మినిమం మన యొక్క వాలెట్లో 10 రూపీస్ ఉండాలి. విత్డ్రాల్ ఎప్పుడెప్పుడు పెట్టుకోవచ్చు, సర్వీసెస్ ఎప్పుడు అవైలబుల్ ఉందంటే 24/7 అండి, 365 డేస్. ఎప్పుడైనా సరే మనం నైట్, డే, సండే, సాటర్డే ఎప్పుడైనా మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. ఎంత పెట్టుకోవచ్చు మినిమం అంటే 175 రూపీస్ పెట్టుకోవచ్చు. విత్డ్రాల్ ఛార్జెస్ కనుక మనం చూసినట్టయితే ఐఎంపిఎస్ అయితే 12 రూపీస్ డిడక్షన్ అవుతుంది, నెఫ్ట్ అయితే 10 రూపీస్ డిడక్షన్ అవుతుంది. 2% టీడీఎస్ డిడక్షన్ అయితే తర్వాతనే మన యొక్క అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అమౌంట్. మీ యొక్క ఐడి పాస్వర్డ్ అనేది ఎవరికి షేర్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో అమౌంట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఈ యొక్క యూజ్ మీ కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి 504 5th ఫ్లోర్ జేబీ మెట్రో హైట్స్, కాన్పూర్ రోడ్, ట్రాన్స్పోర్ట్ నగర్ అండి. దాంతో పాటు ఇక్కడ పూణేలో కూడా ఉంది మన యొక్క ఆఫీసు. అదే విధంగా వెబ్సైట్ మీరు చూసినట్టయితే www.useme.in అండి. అదే విధంగా ఇక్కడ మీరు ఈమెయిల్ మీరు చూసినట్టయితే ecouseme@gmail.com అండి. ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. అదే విధంగా ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, దీంట్లో మీరు సక్సెస్ కావాలంటే లెర్న్ అండ్ రిటర్న్ అండి. మీరు నేర్చుకోండి, మీరు సంపాదించండి, మీకు మీ యొక్క టీం సంపాదించే అవకాశాన్ని నేర్పించండి. ప్రతి ఒక్కరు ఇక్కడ సంపాదించుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మీరు కనుక దీంట్లో సక్సెస్ కావాలి అనుకుంటే ఎవ్రీ డే డైలీ జూమ్ మీటింగ్ ఉంటుందండి. 8 AM 8 PM హిందీలో ఉంటుంది. తెలుగులో కనుక చూసినట్టయితే 6 PM ఉంటుందండి. మీరు అటెండ్ అవ్వండి, మీరు నేర్చుకోండి, మీరు డబ్బు సంపాదించండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన టచ్ చేయండి, మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఈ యొక్క ఏదైనా డౌట్స్ ఉంటే మీకు క్లారిఫై అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదంటే నాకు కాల్ చేసి కూడా మీరు యొక్క డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. దాంతో ఇక్కడ మీరు చూడొచ్చు, మీ యొక్క యూజ్ఫుల్ సక్సెస్ కావాలనుకుంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదే విధంగా మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే షేర్ చేస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.